మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నాం. కాకినాడ వలసపాకల ప్రాంతంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇప్పటికే సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు లేదంటే అందని వాళ్ళు, వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకేమన్నా అందినాయి అసలు పథకాలు? నాకేం అందలేదు సార్, నాకేం అందలేదండి. నాకు కొద్దిగా ఇల్లు ఉంది, నేను లేపనే నేను కొద్దిగా ఇల్లు ఉంది, కానీ కొంత ఇల్లు ఉంది, ఆ ఇల్లు మీద నేను బతుకుతున్నాను అంతే. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. మా అబ్బాయి ఎంప్లాయ్, నేను ఎంప్లాయ్ కాదు, నేను లేపను. నేను నాకు 17,000 ఎంత వస్తుంది. మందు విషయంలో కొద్దిగా డబ్బులు పెంచాడు అతను. మందు రేట్లు పెరిగినాయి అంటే మీకు మందు రేట్లు తగ్గాలి అంతే. పెంచేస్తాడు ఇంకా. మిగిలిన విషయాలు చెప్పండి. సంక్షేమ పథకాలు అమ్మఒడి ఇస్తున్నారు. నాకేం లేదు, నాకు పిల్లలు లేరు కదా, మీకు ఏం అవసరం లేదు. నాకేం అవసరం లేదండి. ఏమంటే మీరు చెప్పండి, ఎలా ఉంది జగన్మోహన్ గారి పరిపాలన? నచ్చిందా లేదంటే బాబు గారికి బాగుందా? ఏమంటే దానికి ఏం చెప్పగలమంటే, నచ్చిందా నచ్చలేదా అంటే కొన్ని ఉంటాయి. కొన్ని పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు ఏం బాగాలేవండి ప్రస్తుతానికి. ఇప్పటికి జగన్ గారిది అంటే బాగోలేదు. మరి ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు రావాలనుకుంటున్నారు? దానికి మనం చెప్పలేమండి. బాబు గారి పరిపాలన చూసారు కదా, అప్పుడు ఎలా అనిపించింది? కొంతవరకు కొంత బాగుంది, మరీ దారుణం అండి. ఇప్పుడా అంటే అమ్మఒడి ఇస్తున్నారు. ఏం అమ్మఒడి ఇస్తున్నారండి ఎవరికి? ఇప్పుడు పెట్టారు కరెక్టే, ఎవరు ఇస్తున్నారండి? ఎవరు పెద్ద పెద్దోళ్ళకి వస్తున్నాయి కానీ బేదోడికి అసలు దొరకట్లేదండి. ఎక్కడైనా ఎక్కడ చూడండి, ఇక్కడే కాదు ఎక్కడే కానీ బేదోడికి ఎవరు ఏం చేయరండి. పెద్ద పెద్దోళ్ళకి దొరుకుతున్నాయి కానీ ధరకే వస్తున్నాయండి. కొందరు పెద్ద పెద్దోళ్ళకి ఇస్తారు, చిన్న చిన్న వాళ్ళకి ఎవరండి. పలుకుబడి ఉన్నోడికి ఇస్తాడండి ఈ రోజులో. అప్పుడే పలుకుబడి లేకపోయినోడికి ఏం లేదండి. మారాలనుకుంటున్నాం, మారితే మంచిదే. ఎవరు రావాలి? జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్? ఏమో ఇద్దరు వచ్చినా పర్వాలేదు, ఎవరు అందులో ఒకరు వచ్చినా పర్వాలేదు. ఇద్దరు రావడం కుదరదు. ఎవరు ఎవరు? కాకినాడ వలసపాకల. గవర్నమెంట్ పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు? నాకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అన్న అప్లై చేశారా? అప్లై చేయలేదు. మొత్తం ఏలూరు 5 సంవత్సరాలు. ఏం చేస్తారు మీరు? రిక్షా దొరుకుతారు. పథకాలు ఏం రావట్లా. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ప్రస్తుతానికి కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది ఏం చెప్తాను ఎవరి మంచి. మీరేమంటారు చెప్పండి. కొంతమంది కూడా జగన్ వస్తాను అనుకుంటున్నాను. జగన్ వస్తాం అనుకుంటున్నారు. జగన్ రావాలనుకుంటున్నారా? నేను అనుకున్నాను మొత్తం. మీరు అలాగే అనుకుంటున్నారు. రైట్ అన్న, మీరు చెప్పండి, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? మహా దరిద్రంగా ఉండండి. పుట్టినరోజు కానీ ఇలాంటి ఫంక్షన్లకి హాజరవుతాడు. ఎవరు? మన కనబాగాడు. కానీ ఎవరికైనా ప్రాబ్లం జరిగినా ఎట్టి పరిస్థితులు ముందుకు రాడు. ఒక పిసర్మేని కాలనీ చూడండి, ములిపోయి సంవత్సరానికి ఒకసారి 1-2 గంటల వర్షం కుడితే ఆటోమేటిక్గా మునిగిపోతుంది. మొత్తం అందరి పరిపాలనలో మొత్తం అందరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు ఈ కనబాగాన్ని. ఒక్కసారి ఇలాగ వచ్చి చూపు చూడలేదండి. అసలు దేనికి రాడండి. ఇక్కడ ఉన్నది నాకు తెలిసి రూరల్కి పంత నానేజ్ గారు, జనసేన ఊపి. ఎందుకంటే ఎవరికి ఏ ప్రాబ్లం జరిగినా, ఎవరికి ఏ కష్టం జరిగినా ముందు ఉన్నది జనసేన. ఒక షుగర్ ప్లాంట్లోని దగ్గర 6 మెంబర్స్ 6 చనిపోయారు. దానికి ముందే వెళ్ళి పోరాడి నష్టపరిహారం మొత్తం 60 లక్షలు ఇప్పించాడు దగ్గరుండి. మళ్ళీ అది కనబాగరాయంలో ఎవరు పట్టించుకోలేదు. దగ్గర పంత నానేజ్ గారు చెయ్యేసి రాగానే నష్టపరిహారం ఇచ్చారు. ఇక్కడ ఉన్నది ఫస్ట్ మొత్తం అనుసరి జనసేన. కాకినాడ రూరల్లో ఎవరు రావాలనుకుంటున్నారు? రూరల్లో పంత నానేజ్ గారు అండి. ఇక్కడ గెలిపేది జనసేనే. కన్నబాబు గారికి అవకాశం అస్సలు ఎందుకని బాబు మళ్ళీ తీసి నెట్టినట్టు మంత్రిగా కూడా పనిచేశారు. పిఆర్పీలో ఉన్నాడు, ఎమ్మెల్యేగా పనిచేశారు సార్. అతని కోసం అతను చేసుకున్నారు, కానీ ఇక్కడ చేసేది ఏమీ లేదు సార్. కాలాలు గారన్న తిరంగా ఉండవు సార్. ఒక 2 గంటలు వర్షం కుట్టితే ముళ్ళిపోతుంది సార్. ఒక రామకృష్ణ నగర్ చూడండి, రామకృష్ణ నగర్లో ఒక 5 సంవత్సరాల పరిపాలన ఒకటి గారు ఏం వేయలేదు. ఆ రోడ్లు చూడండి, వర్షం పడిపోతే వాళ్ళ బాధలు, ఆ దోమలతోని ఇదండి. ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి? ముఖ్యమంత్రి అంటే కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది సార్. ఎందుకంటే అతను కౌలు రేట్లకి చాలా మంది సాయం చేస్తున్నారు కాబట్టి, అంటే ఇస్తున్నారు కాబట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా సార్, మన జగన్ గారైనా నెగ్గితే చేస్తారు సార్. నెగ్గితే అధికారంలో ఉంటే చేస్తారు, అధికారం లేదో చేయరు. మాకు అధికారం లేదు సార్. అధికారం లేపించే అధికారులు ఉంటే చేస్తున్నారు. అధికారం లేపినా అధికారంలో ఉన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు అదే అధికారులు ఉంటే ఇంకెంత అలా చేస్తారు.
రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి స్థానికంగా అయితే ఎమ్మెల్యే కన్నబాబు గారి మీద కాస్తంత వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రజల్లో తిరగట్లేదు అనేది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి వైసీపీకి సంబంధించి పాజిటివ్ గా ఉన్న కాకినాడ రూరల్ ప్రాంతంలో ఎమ్మెల్యే మీద అయితే వ్యతిరేకత కనిపిస్తుంది. కెమెరామెన్ హర్షవర్ధన్తో శేఖర్, సుమన్ టీవీ, కాకినాడ వలసపాకల నుంచి.